Good morning, students. Today we are going to learn about fourth model of prefer to. Here we use would prefer to. It is just like third model. We just place would before the verb prefer. The remaining construction is same what we have used in the prefer to third model. Generally, would prefer to is used to express our wish or preference in polite way. So let's see the notes how we have to use would prefer to. Here in this model, we use would prefer in place of prefer and also use rather than as conjunction to get the meanings like kanna. Generally, would prefer is used to express our preference in polite way. Here, we should not use S form to the verb prefer. Other third person singles like he, she, it. ఏంటంటే అక్కడ అర్థం ప్రిఫర్ టు అన్న వుడ్ ప్రిఫర్ టు అన్న రెండింటితో ఒకటే మీనింగ్ కానీ ప్రిఫర్ టు పొలైట్నెస్ ఇండికేట్ చేయదు వుడ్ ప్రిఫర్ టు పొలైట్నెస్ ఇండికేట్ చేస్తుంది అంటే మిగతాది అంతా కన్స్ట్రక్షన్ అంతా సేమ్ లేకపోతే వుడ్ ఓన్లీ ప్రిఫర్ టు వాడినప్పుడు ప్రిఫర్కి ఎస్ వన్ పెట్టాలి హీ షీట్లు వచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్లేస్ లో అదే వుడ్ ప్రిఫర్ టు వచ్చినప్పుడు ప్రిఫర్కి ఎస్ వన్ పెట్టకూడదు ఎందుకంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ దాటిపోయి వుడ్ వచ్చేసింది పాస్ట్ ఫ్యూచర్ పొలైట్నెస్ ని ఇది ఫ్యూచర్ లో నేర్చుకుంటారు సెపరేట్ గా వుడ్ గురించి సో మనకి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ వుడ్ గురించి నేర్చుకోవాల్సి వస్తుంది వుడ్ అడ్డొస్తుంది అనమాట ప్రిఫర్ కి ఎస్1 పెట్టాలి ఇంక ఎస్1 కానీ డు నాట్ డస్ నాట్ కానీ ఇంకేమో వాడకూడదు ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో చూపెడతాను మీకు సో సింపుల్ గా వుడ్ ప్రిఫర్ టు వాడతాం ప్రతి దానికి ప్రతి సబ్జెక్ట్ కు వుడ్ వాడతాం ప్రతి సబ్జెక్ట్ హీ అయినా షీ అయినా ఇట్టైనా రామైనా అప్పారైనా అయ్యన్నా ఉయ్యన్నా యూ అయినా ఏదైనా సరే వుడ్ ప్రిఫర్ టు వాడతాం డు నాట్ డస్ నాట్ కూడా రావు ఏమొస్తుందని కన్స్ట్రక్షన్ లో చూడండి See, the structure is subject plus would plus prefer to plus verb plus from plus object plus rather than plus verb plus from plus object. Example, I prefer to read English paper rather than watch the news. Same examples. నేను ఆల్రెడీ yesterday చెప్పాను మీకు సేమ్ ఎగ్జాంపుల్స్ థర్డ్ మోడల్లో ఏవైతే నేర్చుకున్నా అంటే సెకండ్ మోడల్లో ఏవైతే నేర్చుకున్నారో అదే థర్డ్ మోడల్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఫోర్త్ మోడల్లో కూడా అదే ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ మోడల్స్ లో కూడా ఇవే ఎగ్జాంపుల్స్ ఇస్తాను I prefer to read the English paper rather than watch the news. అంటే ఏంటి నేను వార్తలు టీవీలో చూసేట కన్నా ఇంగ్లీష్ పేపర్ చదవడానికి ప్రాముఖ్యత ఇస్తాను యాక్చువల్గా నిన్నటి దానికి దీనికి ఒకటే మీనింగ్ కదండి ఏంటి తేడా అని అడగచ్చు మీరు నిన్నటి దానికి సేమ్ ఇదే మీనింగ్ నేను వార్తలు టీవీలో చూసేట కన్నా ఇంగ్లీష్ పేపర్ చదవడానికి ప్రాముఖ్యత ఇస్తాను కానీ వుడ్ ప్రిఫర్ పెట్టామనుకోండి తెలుగు మీనింగ్ ఎలా వస్తుంది తెలుసా అయ్యా నేను టీవీలో వార్తలు చూసేట కన్నా ఇంగ్లీష్ పేపర్ చదవడానికి ప్రాముఖ్యస్తానండి అండి అయ్యా అమ్మ అని రెస్పెక్ట్ ని మనకి తెలియకుండా ఇండికేట్ చేస్తుంది అనమాట మన తెలుగులో అయితే అండి అయ్యా అమ్మ అని మాట్లాడతాం ఇంగ్లీష్ లో మనకి ఆ పొలైట్నెస్ కనిపించదు ఆ వాడే ఈ వుడ్ ఫుడ్ మే మైట్ ఫ్యూచర్ లో నేర్చుకుంటారు ఈ వాడే ఆక్సిలరీస్ ని బట్టి మనకి పొలైట్నెస్ వస్తుందా లేదా అని చూసుకుంటాం ఈ వుడ్ అన్నది పొలైట్నెస్ వాడతాం అనమాట పొలైట్ సో ఆ మీనింగ్ ఇండికేట్ చేస్తుంది మీరు ఫ్యూచర్ లో వుడ్ గురించి సెపరేట్ గా నేర్చుకుంటారు పొలైట్స్ ఆస్కింగ్స్ అండ్ పొలైట్ రిక్వెస్ట్ అని ఫ్యూచర్ గా నేర్చుకుంటారు గురించి నేర్చుకుంటాం ఓకే అదే డిఫరెన్స్ అమాంగ్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ మోడల్స్ ఇక్కడ ఫోర్త్ క్లాస్ పంపిస్తాను చూడండి ఫస్ట్ వన్ ఐ ప్రిఫర్ చపాతీ టు పూరి ఇది మీరు ఫస్ట్ నేర్చుకున్నారు సింపుల్ గా చపాతీ టు పూరి అందంటే సెకండ్ మోడల్ ఏం చేశారు ఈటింగ్ చపాతీ టు ఈటింగ్ పూరి చపాతీకి ముందు పూరికి ముందు ఏం చేశారు ఈటింగ్ పెట్టారు ఐ ప్రిఫర్ ఈటింగ్ చపాతీ టు ఈటింగ్ పూరి అదే థర్డ్ మోడల్ ఏం చేశారు టూ పెట్టి ఈటింగ్ కొనే ఐఎన్జి ఫామ్ తీసేసి టూ ప్లేస్ లో రాదర్ దాన్ పెట్టారు చూడండి ఇక్కడ ఏం చేశారు మీరు ఈ ప్లేస్ లో టూ పెట్టారు టూ పెట్టి ఏం చేశారు ఈటింగ్ కొన్న ఈ ఐఎన్జి ఫామ్ తీసేశారు అలాగే ఈ టూ ప్లేస్ లో థర్డ్ మోడల్ ఈ టూ ప్లేస్ లో రాదర్ దాన్ వాడి ఇక్కడ ఉన్న ఈటింగ్ కొన్న ఐఎన్జి ఫామ్ తీసి ఈట్ అని పెట్టారు అంటే ఇక్కడికి చెప్పబోతున్నాను ఐ ప్రిఫర్ టు ఈట్ చపాతీ రాదర్ దాన్ ఈట్ పూరి అదే ఇప్పుడు ఫోర్త్ మోడల్లో ఐ వుడ్ ప్రిఫర్ టు ఈట్ చపాతీ రాదర్ దాన్ ఈట్ పూరి థర్డ్ స్ట్రక్చర్ కి ఫోర్త్ స్ట్రక్చర్ కి ఎక్స్ట్రా వచ్చింది వుడ్ ఒకటే మిగతాదంతా సేమ్
కానీ ఇక్కడ పొలైట్నెస్ ఇవ్వదు, ఇక్కడ పొలైట్నెస్ ఇస్తుంది. అంటే పొలైట్ గా మాట్లాడమంటే గౌరవంగా మాట్లాడే విధానాన్ని మన ఫోర్త్ మోడల్ లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. నోట్ చూడండి ఇక్కడ. హియర్ వీ షుడ్ నాట్ యూస్ డూ డస్ అండ్ డు నాట్ డస్ నాట్. ఇన్ ప్లేస్ ఆఫ్ డూ డస్ అండ్ డు నాట్ డస్ నాట్ వీ హ్యావ్ టు యూస్ వుడ్ అండ్ వుడ్ నాట్ రెస్పెక్టివ్లీ. అంటే ఏంటట, ఈ డూ డజన్ ప్లేస్ లోను డు నాట్ డస్ నాట్ ప్లేస్ లోను, ఈ డూ డజన్ ప్లేస్ లోనేమో వుడ్ వాడాలంట, ఈ డు నాట్ డస్ నాట్ ఈ ప్లేస్ లోనేమో వుడ్ నాట్ వాడాలంట. అంటే ప్రతి ప్రొనౌన్ కి కూడా ఇది అనమాట. సో ఈ విధంగా వాడతాం. సో అండ్ వీ షుడ్ నాట్ యూస్ ఎస్ ఫార్మ్ టు ద వర్డ్ ప్రిఫర్. మనం ప్రిఫర్ కి ఎస్ ఫార్మ్ పెట్టకూడదు. ఎందుకో ఆల్రెడీ చెప్పాను, వుడ్ అట్ వస్తుంది. ఎగ్జాంపుల్, షీ వుడ్ ప్రిఫర్స్ టు స్పీక్ ఇంగ్లీష్ రాదర్ దాన్ రైట్ ఇంగ్లీష్. ఇది సెంటెన్స్ రాంగ్ అండి, అందుకే కొట్టేస్తాం. అంటే ఏం చేయాలి, ఇక్కడ వుడ్ అడ్డొస్తుంది కదా, అందుకని ఇక్కడ ఉన్న ఎస్ ఫార్మ్ తీసేసారు. ఈ ఎస్ ఫార్మ్ తీసేసి రాసాను కింద. షీ వుడ్ ప్రిఫర్ టు స్పీక్ ఇంగ్లీష్ రాదర్ దాన్ రైట్ ఇంగ్లీష్ అని ఈ విధంగా రాయాలన్నమాట. ఓకే. లేకపోతే నెగిటివ్ స్ట్రక్చర్ ఏం చేయాలి, వీటికి కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఉన్నాయండి. వుడ్ కి ఐ వుడ్, షీ వుడ్, యూ వుడ్, హీ వుడ్ కి కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అన్ని నేను క్లియర్ గా ఇచ్చాను. ఐ వుడ్ అంటే ఐడ్ అని ప్రొనౌన్స్ చేయాలి. అలాగే వి వుడ్ అంటే వీడ్, అలాగే యూ వుడ్ అంటే యూడ్, అలాగే హీ వుడ్ అంటే హీడ్, అలాగే షీ వుడ్ అంటే షీడ్, అలాగే ఇట్ వుడ్ అంటే ఇట్, అలాగే దే వుడ్ అంటే డేడ్ అని ఈ విధంగా వాడతాం అనమాట. సో ఇవి కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అంటారు. ఇప్పుడు ఐ అపాస్ట్రఫీ డి కి ఐ హ్యాడ్ అని మీనింగ్ ఉంది, వి అపాస్ట్రఫీ డి కి వి హ్యాడ్ అని కూడా మీనింగ్ ఉంది అనమాట. సో వాటిని మీరు హ్యాడ్ గురించి నేర్చుకున్నప్పుడు చెప్తాను. అయితే నెగిటివ్ స్ట్రక్చర్ ఎలాగ ఉంటుంది, నెగిటివ్ కాంట్రాక్టెడ్ ఫార్మ్ లాగా ఉంటుంది. వుడ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వుడెంట్. సో మనం వుంట్ అని కూడా అనొచ్చు, ఐ వుంట్, వుడెంట్ అనొచ్చు, వుంట్ కూడా అనొచ్చు. ఓకే. ఇక్కడ పోతే నెగిటివ్ స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ డు నాట్ డస్ నాట్ రావు, వుడ్ తరఫు నాట్ పెడతా ఉంటే ప్రతి ప్రొనౌన్ కి అంటే she would not, he would not, it would not, Rama would not, Sita would not, my father would not, my friends would not, అందరికి would not. సో ఎగ్జాంపుల్ చూడండి, she wouldn't prefer to run rather than walk. సేమ్ ఎగ్జాంపుల్ అండి. ఆమె నడిచేటి కన్నా పరిగెత్తడానికి ప్రాముఖ్యత ఇవ్వదు. అదే క్వశ్చన్ అయితే వచ్చేసరికి వుడ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర పెడతాం, డూ డజన్ తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర ఎలా పెట్టామో అలాగే వుడ్ని తీసుకొచ్చి పెడతాం అనమాట. అంటే క్వశ్చన్ వర్డ్ వుడ్, సబ్జెక్ట్, ప్రిఫర్ టు ప్లస్ వర్బ్ ప్లస్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ plus rather than plus verb plus form plus object. Why would the retired employees prefer to live here rather than live there? So same example అండి, టూ పెట్టి రాసేస్తాం అంతే. ఎక్కడ సెకండ్ వరకు ముందు. ఎందుకు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు అక్కడ నివసించడం కన్నా ఎక్కడ నివసించడానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? అదే నెగిటివ్ క్వశ్చన్ అయితే వుడ్ నాట్ పెడతాం. క్వశ్చన్ వర్డ్ ప్లస్ వుడ్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రిఫర్ ప్లస్ టు ప్లస్ వర్బ్ ప్లస్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ plus rather than plus verb plus form plus object. Example చూడండి, why would not you prefer to speak English rather than speak Telugu? ఎందుకు నువ్వు తెలుగు మాట్లాడటం కన్నా ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రాముఖ్యత ఇవ్వవు? అలాగే ఫిఫ్త్ వచ్చేసరికి who would prefer plus 2 plus verb plus form plus object plus rather than plus verb plus form plus object. ఎక్కడ కూడా అంటే ఇక్కడ ఎస్వం రాదు, వుడ్ అడ్డు వస్తుంది అనమాట. యాక్చువల్ హూ వచ్చినప్పుడు ప్రిఫర్ కి ఎస్వం పెట్టాలి, హూ ప్రిఫర్స్ వుడ్ వస్తుంది కాబట్టి హూ వుడ్ ప్రిఫర్ అని అంటాం. హూ వుడ్ ప్రిఫర్ టు బై యమహా రాదర్ దాన్ బై హీరో హోండా. ఎవరు హీరో హోండా కొనుట కన్నా యమహా కొనడానికి ప్రాముఖ్యత ఇస్తారు అని అర్థం. అదే నెగిటివ్ హూ అయితే వుడ్ నాట్ వాడతాం. హూ ప్లస్ వుడ్ నాట్ ప్లస్ ప్రిఫర్ ప్లస్ టూ ప్లస్ ప్లస్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ రాదర్ దాన్ ప్లస్ ప్లస్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. Who wouldn't prefer to live in Kakinada rather than living at Peddapur? ఎవరు పెద్దాపురంలో నివసించడం కన్నా కాకినాడలో నివసించడానికి ప్రాముఖ్యత ఇవ్వరు. సో అంటే సేమ్ సెంటెన్స్ నేను హోంవర్క్ కింద ఇచ్చానండి, వుడ్ పెట్టి రాసేయండి. 10 సెంటెన్సెస్ ఇచ్చాను, ఆ 10 సెంటెన్సెస్ మీరు హోంవర్క్ రాసేసేయండి. ఓకేనా? This I am stopping. I shall meet you with the answers after a few hours. Meanwhile, you have to go through the notes and observe the constructions. What are the differences among the 4 constructions, and write them the answers and send me back. Okay, students, goodbye.